చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకటి ఇట్స్ అగైన్ వెరీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు. టు బి ఫ్రాంక్, ఓకే, ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఫర్ మీ. అంతే కదా, మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు. ఏ పని చేయట్లేదంటే దానికి రీజన్ ఉండదు కదా. సింపుల్ ఆన్సర్ కావాలంటే ఇది ఐ థింక్. ఓకే ఓకే, అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయంలో నాకు ఆ నీడ్ రాలా. ఐ మీన్ అంటే పెళ్ళి చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, రెండు ఉంటాయి. పెళ్ళి అవ్వడం వేరు, జరగడం వేరు, చేసుకోవడం వేరు. సో నా పాయింట్లో టువర్డ్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి జరగకూడదు వాళ్ళకి. ఓకే, నేను చాలామంది నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే లేదు 20 years 25 years వచ్చినాయి, 26 years వచ్చినాయి, పెళ్ళి చేసుకోవాలి. అందరికీ అయిపోద్ది, నాకు అయిపోవాలి, లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావా అండ్ మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మ్యారేజెస్. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ వాట్ యూ గివింగ్ టు ఎ గర్ల్. బట్ పెళ్ళి చేసుకుంటే నాకు ఇది వస్తుంది, ఇట్స్ అగైన్ నాట్ ఎ మ్యారేజ్. నువ్వు ఇవ్వగలగడం is the thing, that is what I feel as a companion, a lifelong companionship. ఓకే, అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్ అ లాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్. నా మొగుడు ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది, సో హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్, దాని మీద స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా. ఓకే, ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యావ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్. నిజం చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎక్కడ క్రష్ కానీ ఎక్కడ అమ్మాయి లవ్ స్టోరీ లేదు? లవ్ స్టోరీ ఉంటాయి అంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీ మీరు బాగా ఇష్టపడి ఫెయిల్ అంటే అదే చెప్తున్నాను కదా నేను. వాట్ విల్ హ్యాపెన్ ఈస్ నువ్వు ఒక హోప్తో ఒక రిలేషన్లోకి లేకపోతే ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు నీ హోప్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అక్కడ సో విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. సో నీ హోప్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే నీ ఇమాజినేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నువ్వు ఉండబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వు ఊహించుకుంటావు. సో ఆబ్వియస్గా నువ్వు ఆ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు, అది కనపడినప్పుడు యుల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎవ్రీ సినారియోలో అదే జరుగుతుంది. సో యూ డ్రాప్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఉమెన్, బికాస్ ఆఫ్ ద ఇమేజ్ వాట్ యు ఫార్మ్డ్ ఆన్ ఎ ఉమెన్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇట్ యుల్ డ్రాప్ అవుట్. లవ్లో డ్రాప్ అవడానికి కారణం అది. ఎనీ రిలేషన్, లవ్ అనే కాదు. సో మీరు డ్రాప్ అయ్యారు? డ్రాప్ అవుట్ అంటే నాకు రిలేషన్స్ డెఫినెట్గా నాకు ఒక హ్యాపెండ్, ద రిలేషన్స్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఐ నెవర్ బీన్ దేర్ లైక్ ఆఫ్టర్ సెటిల్ లాంగ్ టైమ్. అంటే మీకు మీరుగా డ్రాప్ అయ్యారా లేకపోతే అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి అంటే అప్పుడు నువ్వు ఏమవుతుంది, నీళ్ళు ఇంట్రెస్ట్ కనపడిపోతే ఆబ్వియస్లీ దిల్ గో అవే, ఇజంట్ ఇట్? సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని? లేదు, డీప్ లవ్ స్టోరీ అంత డీప్గా వెళ్ళిపోలేదు నా రిలేషన్షిప్లో కూడా. అంటే నేను ఇదంతా జస్ట్ ఒక దాని ఏమంటారు, జస్ట్ స్కై వాక్ లాగా అయిపోయింది థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్. సో అంతే తప్ప ఒక డీప్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అది నేను డిస్టర్బ్ చేసేసి నా పద్ధతి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి అంత అవ్వాల ఇప్పుడు కూడా. ఎప్పుడు చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి, ఒక అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న? లేదు, అదేం లేదు అంటున్నాను. అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ.
నేను కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలా. సర్టెన్ థింగ్స్ రియల్లీ కంపైల్ మీ దట్ మచ్. అంత కంపైల్ అవుతే నేను డెఫినెట్గా ఐ డూ ఇట్. ఓకే ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఓకే అంతే తప్ప నేను వెళ్ళి చేసుకుంటాను, నేను కూర్చొని చేసుకుంటాను, ఎలాగైనా చేసుకునేది ఇట్ డోంట్ వర్కౌట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ సో. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే మామూలుగా చాలా ఒక మనిషికి బీభత్సమైన అఫేర్స్ ఉండేవి, చాలా రిలేషన్షిప్స్ ఉండేవి. పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా, ఇన్ని చూశాను కదా ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక డైలమాలో పడిపోతాడు మనిషి. అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా? చూసేది ఏముండదు, ఏం చూసేస్తా. ఇంకా అంటే అంటే ప్రతిదీ చూసేశారు అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డైలమాలో పడిపోయే అవకాశం ఉంది. లేదు లేదు లేదు. అదే అంటున్నాను. మ్యారేజ్ అందే తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ you being with the person, you being with a woman for a lifetime. See, first of all, సర్లే ఒకటి పెళ్లి చేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వక తర్వాత ఇంకోటి చూద్దాం, అది నా మైండ్లో ఎప్పుడు లేదు, రాదు కూడా. సో ఇట్స్ నాట్ ఎ కార్, ఇట్స్ నాట్ ఎ హౌస్. ఏదో వెళ్ళి అందులో నచ్చకపోతే మళ్ళీ మార్చేసి అమ్మేసి ఇంకోటి చూసుకున్నాను. నా మైండ్ ఆ సెటప్ అలా లేదు ఇప్పుడు. నువ్వు ఒక మనిషికి హోప్ ఇవ్వాలి, ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ, ఆ లవ్ ఎమోషన్ అనేదాన్ని నువ్వు ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్, దాన్ని నేను కంపైల్ అయితే నేను చేసేస్తానంటున్నాను. అది అవ్వనప్పుడు నేను చేయలేనంటున్నాను. లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లే ఇది వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాంలే అనేది నేను చేయలేను. You understood what I'm telling? కంపెనీ విషయానికి వస్తే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ పక్కన పెడితే మీరు ఇప్పటివరకు ఒంటరిగా లైఫ్ లీడ్ చేశారంటే పేరెంట్స్ని పక్కన పెడితే మీరు అంటే ఒంటరితనంలో ఉన్న ఆనందం ఏంటి అదైతే మీరు గ్రహించి ఉంటారు కదా అది? Yeah, see, basically I love aloneness first of all, and at the same time I can mingle with like a lot of friends and people and all. Okay. So I enjoy both the things first of all. సో ఎలోన్గా ఉన్నప్పుడు నేను నాకేదో బోర్డమ్ ఫీల్ అయ్యో, లేకపోతే ఎలోన్గా ఉంటుంటే నాకేదో మిస్ అయిపోతాను ఫీల్ అయ్యో, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిలేషన్ పెట్టుకోను ఫస్ట్ ఫర్ ఎనీ థింగ్. ఐ రియలీ లవ్ మై ఎలోన్నెస్, నో డౌట్. ఐ ఎంజాయ్ అలాట్. దాంట్లో ఆస్ టుగెదర్ నాకు అదొక కిక్ ఉందండి. అలా అందులో ఉన్న ఆనందం ఏంటంటే ఐ సి బేసికల్ నాకు I enjoy a lot with my very mind. నా థాట్స్తో, నా థింకింగ్తో నేను ఎక్కువ ఎంజాయ్ చేయగలను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ ఎంజాయ్ విత్ పీపుల్, టాకింగ్, కాన్వర్సింగ్, డిబేటింగ్, ఎవ్రీథింగ్ ఆల్సో. అండ్ మీకు ఇప్పుడున్న ఫీమేల్ ఆర్టిస్ట్లో, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరు ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు మీకు? ఏమో అందరితో మామూలుగా ఇప్పుడు సినిమా పీపుల్ అందరితోనే ఒకలాగే ఉంటాను. క్లోజ్నెస్ అంటే క్లోజ్ దూరం అనేది ఉండదు, అందరూ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ మీ. వేరియేషన్ ఉంటుందిగా ఒక ఫ్రెండ్ అంటే అనేది మేల్ అండ్ ఫీమేల్ పక్కన పెట్టండి, ఒక క్లోజ్ ఆ వేరియేషన్ ఉంటుందిగా రిలేషన్లో. ఎందుకు ఉంటుంది? అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ టువర్డ్స్ సంథింగ్, వేరియేషన్ ఎందుకు ఉంటుంది? సుబ్బరాజు గారు ఎక్కువగా ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి వైరాగ్యం ఎక్కువ మాట్లాడుతుంటారంట, నిజమేనా? అది వైరాగ్యంగా ఎక్కువగా ఉంటారు అతని థాట్స్ కానీ. వైరాగ్యం అంటే ప్రతిదానికి వేదాంతం ధోరణిలో మాట్లాడడం. అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పను, ఏదైనా ప్రతిదానికి ఒక కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు, అలాంటిది ఏం లేదా? ఎప్పుడు నాకు తెలిసి ప్రతిదానికంటే నేను ఎక్కువ ఐఎమ్ ది మోస్ట్ అవుట్ గోయింగ్. నేను ఇంట్లో నా టైం నాకు ఉంటుంది, నా ఫ్రెండ్స్తో నాకు ఉంటుంది. నేను ఎక్కువ కాఫీ షాపులు తిరుగుతూ ఉంటాను, పబ్బింగ్కి వెళ్తూ ఉంటాను, పార్టీ, హ్యావ్ ఫన్. వేదాంతాలు మాట్లాడు ఇన్ని చేస్తాడా? ఐ డౌట్. వాళ్ళే ఎక్కువ చేసేది. ఏం చేస్తారు అంటే ఎక్కువ అన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వచ్చేది తర్వాత కదా. సో లెట్ us see తర్వాత ఏమొస్తుందో. ఓకే ఆధ్యాత్మికంగా వాట్ ఈజ్ సుబ్బరాజు? ఆధ్యాత్మికంగా అసలు మీకు అలాంటి ఎప్పుడు దాని మీద మీకు ఒక ఆలోచన కానీ ఒక అభిప్రాయం కానీ ఏం లేదు?
అభిప్రాయం రావడానికి ఎవరికి ఏం అర్థం అవుతుంది అభిప్రాయం రావడానికి? అంటే ప్రపంచంలో మంచి చెడు అన్నది ఏమి ఉండదండి. మంచి చెడు ఉంటాయి, అదే దట్స్ అగైన్ ఆ పర్స్పెక్టివ్ కదా, గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్, అన్నీ కూడా పర్స్పెక్టివ్ అంతే. ఓకే ఓకే. అంతే తప్ప పెద్ద ఏదో దానికి మనకేం నాకు అవగాహన వచ్చేసి నాకు ఇది తెలిసిపోయింది ఇలాగే ఉంటాను అది నాకు ఎప్పుడూ లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, ఐఎమ్ ద మోస్ట్ అవుట్ గోయింగ్, ఐఎమ్ ద మోస్ట్ ఈజీ గోయింగ్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. అంటే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, అడగండి అంటున్నా. అంటే ఏంటి ఒక వర్డ్లో చెప్పాలంటే సుబ్బరాజును డిస్క్రైబ్ చేయాలంటే ఎలా అని అనేది ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? అంటే మీరు ఆధ్యాత్మికం కాదంటున్నారు, వైరాగ్యం కాదంటున్నారు, పెళ్లి మీరు చెప్పి అన్నీ కూడా, ఇప్పుడు మీరు అడిగి అన్నీ కూడా స్టేట్మెంట్. గాడ్ అంటే ఇది, లైఫ్ అంటే ఇది, ఇలా ఉంటే జీవితం, ఇదంటే జీవితం అనేది ఒక అండర్లైన్ చేసుకుని నేను ఎప్పుడు కూర్చోలే. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యే నాకు అర్థం కావు, టు బీ ఫ్రాంక్ చెప్పాలి. అవన్నీ కాదు ఎనీథింగ్ దేని ఏంటి వాట్ ఈ సుబ్బరాజు అన్నది ఏంటి అసలు? అంటే ఆయన భగవంతుని మీద అభిప్రాయం లేదు, పెళ్లి మీద ఒక అభిప్రాయం లేదని చెప్పి అభిప్రాయం లేదు, తెలియదు పెళ్ళి మీద ఇప్పటికీ చేసుకోలేదు అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి వాట్ ఈ సుబ్బరాజు అన్నది? నాకు సుబ్బరాజు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానో నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా చెప్పిన మన డిస్కషన్లో నేనేంటి, థింగ్స్కి నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా ఉంటాను అనేది నేను ఒక ఇది ఇచ్చా. ఐ మీన్ అంటే మీకు అర్థమై ఉంటే నేను ఏది ఇది ఇంతే అని చెప్పి కూర్చోను. ఇది ఇంతే, అలా ఎనీథింగ్ ఇన్ దట్ రిగార్డ్ ఇది ఇంతే అని చెప్పి నేను ఎప్పుడు కూర్చోను. సో the things what I do is what I feel to do, what I like to do. ఇది నేను ఇలా చెయ్యాలి, ఇలా చేయడం నాకు ఇష్టం అని నాకు థాట్ వచ్చింది అనుకోండి, అది నేను చేస్తా. లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది, వీడి వల్ల నేను ఇది ఇలా చేస్తాను, వీడి కన్నా నేను ఇది చిక్కు చేస్తాను, లేకపోతే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి, ఇది ఉండదు నాకు. ఓకే. సో దానికి మీరు ఏం పేరు పెడతారో అది మీ ఇష్టం, నాకు తెలీదు. Okay. You understand? Yeah. So I don't get influence, first of all. I don't live under influence. I live with what I feel like to do and what I want to do. What really, again I'm repeating the same word, what really articulates my mind and my heart, I do it. సో ఏ క్షణానైనా మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఏమో నాకు తెలీదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీకు ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. ఓకే, ఏదైనా ఒక థింగ్, ఒక పర్సన్ నాకు ఒక అమ్మాయి కానీ ఒక ఎవరో ఆ కైండ్ ఆఫ్ నాలో కంపైల్ తీసుకురాగలిగితే ఐ మైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతే ఏంటి అంటే, నేను ఇంతే అంటే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. అదే నాకు అర్థమైంది. మీకు ఇంకోటి అని అర్థమైంది అంటే, ఎందుకంటే నాకు అర్థమైందని ఎందుకు అంటున్నానంటే, మీరు ఈ పాటికి ఒక ఒపీనియన్ రావచ్చు నా మీద. ఐ డోంట్ నో. లేదు, ఏమి ఇంకా రాలేదు. ట్రై టు పుల్ ఇట్. ఓకే, ఏదన్నా ఉందా కొన్ని అంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఇలాంటి అమ్మాయి ఉండదు అంటున్నాను నేను. ఇలాంటి అమ్మాయి అంటే మీరు ఏదో ఒక ఇలాంటి అమ్మాయి కావాలని అనుకుంటే, రేపొద్దున్న అది నీ ఇమేజ్లో లేకపోతే, రేపొద్దున్న ఆవిడ జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆవిడని నువ్వు ఇమేజ్ చేసుకున్న పర్సనాలిటీ ఆవిడలో లేకపోతే ఏం చేస్తావు? అదే యూ అండర్స్టాండ్? ఓకే, మళ్ళీ ఇంకేం అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఓకే, మీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది మీకు ఇండస్ట్రీలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదా? ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకెవరిదన్నా, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్? there are like guides, maybe guiding things for me. నేను ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేను, నేను అవ్వను కూడా.